పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి బోనాలను సమర్పించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. మరింత సమాచారం లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం నుంచి మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు అందరూ క్యూ లైన్స్ కూడా వేచి ఉన్నారు. కొంతమంది మహిళలు అమ్మవారికి బోనాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. కొంతమంది బోనాలు సమర్పించేందుకు వచ్చిన మహిళలు ప్రస్తుతం మనతో అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? मैं एक्चुअली वेस्ट बंगाल से हूँ एंड आई एम सेलिब्रेटिंग बोनाल एवरी ईयर एंड एवरी ईयर मैं ये उठाती हूँ भगवान के लिए. सो इट्स अ ग्रेट सेंटिमेंट फॉर मी, గ్రేట్ ఫీలింగ్స్. చూస్తున్నాం కదా, మొత్తంగా దాదాపు ఉదయం నుంచి దాదాపు 3-3:30 ప్రాంతంలో కూడా అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. తొలి పూజ అనంతరం కూడా అమ్మవారికి ఇక పూర్తిగా భక్తులను కూడా అనుమతి ఇస్తూ ఉన్నారు. భక్తులతో కూడా పూర్తిగా క్యూ లైన్స్ కూడా నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్యూ లైన్స్లో ఉన్న వారందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా కూడా పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చెత్తటినాక వైపు నుంచి కానీ ఓల్డ్ సిటీ మొత్తం కూడా చాలా వరకు మహిళలంతా వచ్చి కూడా అమ్మవారికి బోనాన్ని అయితే సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ వరకు కొంతమంది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఉండేది ఉప్పల్ అండి. అమ్మమ్మ వాళ్ళు బోర్న్ అండ్ బాటప్ ఇక్కడే, ఎవ్రీ ఇయర్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. సో చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మవారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంటుంది. కాబట్టి మా ఇంటి దగ్గర ఈ రోజే, కానీ మేము లాస్ట్ వీకే చేసుకొని ఈ వారం ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుందామని ఇక్కడ లాల్ దర్వాజాలో ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి చేసుకుంటాం అన్నమాట. నైవేద్యాన్ని అమ్మవారికి ప్రసాదం బెల్లం, పుట్నాలు, పరమన్నం, అన్నము, ఇంకా కొయ్యూర అన్నీ అమ్మవారికి అన్నీ సమర్పిస్తాం అనమాట. ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి ఇక లైఫ్ లాంగ్ జరుపుకుంటామండి. చాలా వరకు చుట్టుపక్కల ప్రాంతాల వల్ల అలాగే సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నారు. డప్పు చప్పుల మధ్య అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా ఇక్కడ ప్రసాదిస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇవాళ అమ్మవారికి బోనాన్ని సమర్పించడం కానీ అలాగే అమ్మవారికి కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారంగా భావిస్తుంటారు. సో ఈ నేపథ్యంలో మహిళలు ఎవరైతే వస్తుంటారో వారి కోసం కూడా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తారు. అలాగే సాధారణ భక్తుల కోసం మరికొన్ని లైన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా అమ్మవారిని దర్శించుకునే చాలా వరకు గంట కూడా రద్దీ పెరుగుతూ ఉండడంతో త్వరగా కూడా దర్శనాన్ని కంప్లీట్ చేసేందుకు కూడా ఆలయ నిర్వాహకులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.